రాణిపూర్ అనే ఒక ఊరుంది. ఆ ఊళ్ళో మనోజ్ కుమార్ అనే ఒక రాజకీయ నాయకుడున్నాడు. అతను చాలా అత్యాశ కల వ్యక్తి, అలాగే స్వార్థపరుడు. ఎప్పుడూ ఎక్కువ డబ్బు ఎలా సంపాదించాలో ఆలోచిస్తూ ఉండేవాడు. మనోజ్ కుమార్ ప్రతి పనికి డబ్బు ఆశించేవాడు. అతను పెద్ద రాజకీయ నాయకుడు కావడంతో ఎవరూ అతన్ని ఎదిరించేవారు కాదు. ఒకరోజు ఊరి ప్రజలు కొందరు మనోజ్ కుమార్ దగ్గరకొచ్చి ఇలా అడిగారు. 1 సంవత్సరం క్రితం రోడ్డు వేయిస్తానని మీరు మాకు వాగ్దానం చేశారు, కానీ రోడ్డు వేయలేదు. మనోజ్ కుమార్ వెంటనే రోడ్డు వేయిస్తా అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించేశాడు. ఆ రోడ్డు విషయం గురించి ఫోన్లో, అరే బాబు, ఆ రోడ్డు పని వెంటనే మొదలుపెట్టు. అలాగే గుర్తుంచుకో, మనకొచ్చే లాభం మీద శ్రద్ధ పెట్టు, రోడ్డు మీద కాదు. అలా రోడ్డు పనులు మొదలై పూర్తవ్వడం, నాణ్యత లేక నాసిరకం సరుకు వాడడంతో రోడ్డు మీద పగుళ్లు రావడం జరిగిపోయాయి. ఇలాగే డాక్టర్ ఉద్యోగం ఇప్పించడానికి లంచం తీసుకుని అర్హత లేని వ్యక్తికి ఆ ఉద్యోగం ఇప్పించాడు. ఇలా మనోజ్ కుమార్ ప్రతి పనికి లంచం తీసుకునేవాడు. డబ్బివ్వకపోతే ఏ పని చేసేవాడు కాదు. ఇది అక్కడి ప్రజలకు చాలా ఇబ్బందిగా మారింది. అన్నా, మన నాయకుడు చాలా దురాశపరుడు, ప్రతి పనికి డబ్బు తింటాడు. అందుకు మన వాళ్ళంతా ఆయనకి బుద్ధి చెప్పాలి. అందుకు మిగిలిన వారు కూడా అతనికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటారు. ఈలోగా మనోజ్ కుమార్ కారు రిపేర్ చేయించడానికి గ్యారేజ్కి తీసుకొచ్చాడు. రిపేర్ చేసే వ్యక్తి డబ్బు మొత్తం తీసుకుని నాసిరకం వస్తువులతో కారు రిపేర్ చేశాడు. అలాగే నెయ్యమ్మే వ్యక్తి డబ్బెక్కువ తీసుకుని కల్తీ నెయ్యి ఇచ్చాడు. అది తిన్న మనోజ్కి కడుపు నొప్పి మొదలైంది. వెంటనే తన డ్రైవర్తో కారులో హాస్పిటల్కి బయలుదేరాడు. రోడ్డంతా గుంతలు, పైగా కారు రిపేర్ చేసింది నాసిరకం వస్తువులతో. దీంతో కార్ ఆ గతుకుల రోడ్డులో బ్రేక్ ఫెయిల్ అయి పల్టీ కొట్టి యాక్సిడెంట్ అయింది. మనోజ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడికొచ్చిన కొందరు మనోజ్ని హాస్పిటల్లో చేర్చారు. హాస్పిటల్ బెడ్ మీదున్న మనోజ్, లేదు లేదు, ఈ డాక్టర్ నన్ను చంపేస్తాడు. ఇతనికి వైద్యం రాదు. ఇతను నకిలీ డాక్టర్. డబ్బు కాసపడి ఉద్యోగం వచ్చేలా చేశాను. ఇప్పుడు నేనేం చెయ్యాలి దేవుడా? అసలు ఆ రోడ్డు సరిగ్గా వేయించి ఉంటే ఈ యాక్సిడెంట్ అసలు జరిగేది కాదు. ఈ నకిలీ డాక్టర్తో వైద్యం చేయించుకునే పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అరేరే, అసలు నేను లంచం ఎందుకు తీసుకున్నాను? మనోజ్ హాస్పిటల్లో అనుకున్న మాటలన్నీ ఆ ఊరి వ్యక్తి మొబైల్లో వీడియో రికార్డ్ చేశాడు, ఇంటర్నెట్లో పెట్టాడు. అలా మనోజ్ దుర్బుద్ధి గురించి అందరికీ తెలిసింది. అలాగే పోలీసులు మనోజ్ని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. ఈ లంచగొండి రాజకీయ నాయకుడి కథలో మనకు తెలిసిన నీతి ఏంటంటే, లంచాలు తీసుకొని పనులు చేస్తే ఎప్పటికన్నా ముప్పే. అందుకే లంచం ఆశించకుండా ఎవరి పని వాళ్ళు చెయ్యాలి. లేకపోతే మనోజ్ కుమార్కి పట్టిన గతే పడుతుంది. సవతి తల్లి దుర్బుద్ధి. ఒక ఊరిలో రాజేష్ అనే వ్యక్తి ఉండేవాడు. అతను బ్యాంకులో ఉద్యోగం చేసేవాడు. ఉద్యోగం వచ్చిన కొన్ని రోజులకి అతను వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజులకి అతనికి కుమారుడు పుట్టాడు. బాబుకి సుమిత్ అని పేరు పెట్టారు. సుమిత్ సంవత్సరం వయసులో తన తల్లి అనారోగ్యంతో మరణిస్తుంది. సుమిత్ ఆలనా పాలనా చూడ్డానికి ఎవరూ ఉండరు. రాజేష్ తన మనసులో, నేను ఉద్యోగానికి వెళ్ళడానికి, బాబుని ఇంటిని జాగ్రత్తగా చూసుకోవడానికి మళ్ళీ వివాహం చేసుకోవాలి అనుకుని సునీతను రెండో వివాహం చేసుకుంటాడు. సునీత కూడా సుమిత్ని ప్రేమగా చూసుకునేది. కొన్ని రోజులకి సునీతకి కూడా బాబు పుట్టాడు. అతనికి మోను అని పేరు పెట్టారు. మోను చాలా అల్లరిపిల్లాడు. సుమిత్ చాలా శాంత స్వభావుడు. సునీత మోనుని గారాభం చేసేది. ఇతరులతో ఎప్పుడూ మోను గురించే మంచిగా మాట్లాడేది. కాని వాస్తవంగా మోను చాలా అల్లరిపిల్లాడు. చదువు మీద శ్రద్ధ పెట్టేవాడు కాదు. ఎప్పుడూ ఆడుకుంటూ ఉండేవాడు. కాని సుమిత్ చదువు శ్రద్ధగా చదివేవాడు. చదివే కాదు, ఆటల్లో, ఇంటి పనుల్లో, ఇతరులకు సహాయపడ్డంలో మోను కన్నా ముందుండేవాడు.
అందుకని అందరూ సుమిత్నే పొగిడేవారు, మోనూను మెచ్చుకునేవారు కాదు. అది సునీతకి అస్సలు నచ్చేది కాదు. కేవలం సుమిత్ని మాత్రమే అందరూ మెచ్చుకోవడం. ఒకరోజు రమ సునీతతో ఇలా అంటుంది, నువ్వెప్పుడూ మోనూ గురించి గొప్పగా చెప్తుంటావు, కాని అందరికీ తెలుసు మోనూ కన్నా సుమిత్ చాలా తెలివైనవాడని. నువ్వెప్పుడు మోనూ ఫస్ట్ వస్తాడంటావు కదా, కాని సుమిత్ కేవలం క్లాసులో మాత్రమే కాదు, స్కూల్ మొత్తానికి ఎప్పుడూ ఫస్ట్ వస్తాడు. నేను చెప్తున్నాను, సుమిత్ పెద్దయ్యాక చాలా గొప్పవాడవుతాడు, కాని మోనూను చూస్తుంటేనే పెద్దగా ప్రయోజకుడవుతాడని అనిపించడం లేదు. దానికి సునీత, అరే ఈసారి చూడు మోనూ ఫస్ట్ వస్తాడు. రమ అలా తనతో అనడంతో సునీతలో ఆలోచన మొదలైంది. రమతో మోనూ గురించి చెప్పాను, కాని సుమిత్ తెలివైనవాడు, తనని ఫస్ట్ రానివ్వను అని సుమిత్కి ఇంటి పనులు వరసగా చెప్తూనే ఉంది. దానివల్ల సుమిత్కి చదువుకునే సమయం ఉండేది కాదు. మోనూ చదువులో ముందుండాలని అలా చేసినా రోజంతా పనిచేసి సుమిత్ రాత్రిపూట చదువుకునేవాడు. చూస్తూ ఉండగానే పరీక్షలు దగ్గరకొచ్చాయి. సునీత సుమిత్తో ఇంకా ఎక్కువ పనులు చేయించేది. ఒకరోజు సునీత మోనూను, నువ్వు పరీక్షలకు ఎలా చదువుతున్నావని అడిగింది. దానికి మోనూ, అమ్మా నేను సరిగా చదవలేదు, నాకేం గుర్తుండడం లేదు, నేను ఫెయిల్ అవుతాను. అలాగే సుమిత్ను కూడా అడుగుతుంది. చాలా బాగా చదివానమ్మా, నేను ఈసారి కూడా ఫస్ట్ వచ్చి చూపిస్తాను. ఇది విని సునీత విచారంలో మునిగిపోయింది. లేదు లేదు, నేను సుమిత్ను ఫస్ట్ రానివ్వను, ఏదో ఒకటి చెయ్యాలి. పరీక్షకొకరోజు ముందు సునీత మిఠాయి చేసి అందులో మందు కలిపి, ఇందులో మందు కలిపాను, ఇది తిన్న సుమిత్ అనారోగ్యంతో పరీక్ష రాయలేడు, అసలు పరీక్ష రాయకపోతే ఫస్ట్ ఎలా వస్తాడు అని అనుకుని సుమిత్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ మిఠాయి నువ్వు తిను, ఇంటి పనుల్లో చాలా సాయం చేశావు, అందుకే ఇది అని మిఠాయి సుమిత్కిచ్చి వెళ్ళిపోతుంది. సుమిత్ మిఠాయి తినబోతుంటే మోనూ వచ్చి మిఠాయి బాక్స్ సుమిత్ నుంచి లాక్కున్నాడు. దానికి సుమిత్, తీసుకో, నువ్వే తిను అని ఇచ్చేస్తాడు. మోనూ మొత్తం మిఠాయి తినేస్తాడు. తిన్న కాసేపటికి అతనికి ఆరోగ్యం పాడవుతుంది. మోనూను చూసి సునీత ఆందోళన చెందుతుంది. సుమిత్ వాళ్ళమ్మతో, అమ్మా మోనూని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని బయటికి పరిగెత్తి టాక్సీ కోసం చూస్తాడు. కాని అక్కడ ఒక్క టాక్సీ కూడా లేదు. వెంటనే సుమిత్ మోనూని భుజంపై వేసుకుని వెళ్లి హాస్పిటల్లో చేరుస్తాడు. హాస్పిటల్లో జాయిన్ చేశాక మోనూని సుమిత్ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఈలోపు రాజేష్ అక్కడికొచ్చి, బాబు రేపు నీకు పరీక్ష, నువ్వింటికి వెళ్ళి చదువుకో అన్నాడు. దానికి సుమిత్, నానా నేను మోనూని చూసుకోవాలి, పరీక్షలు వచ్చే సంవత్సరమైనా రాసుకోవచ్చు. సుమిత్ తమ్ముడిపై చూపే ప్రేమ త్యాగం చూసి సునీత కన్నీరు పెట్టుకుని, నా స్వార్థం నా కళ్ళు మూసేసింది, నేను ఎంత తప్పు చేశాను, సుమిత్ ఫస్ట్ రాకూడదని ఎంతో పని చేయించాను, సుమిత్ ఎప్పుడూ చెప్పిన పని కాదనకుండా చేశాడు, నా దుర్బుద్ధితో ఆఖరికి ఆరోగ్యం పాడవడానికి మిఠాయిలో మందు కలిపాను, ఎంత తప్పు చేశాను అనుకుంటూ సుమిత్ని ప్రేమగా దగ్గరికి తీసుకుంది. అప్పటినుంచి సునీత సుమిత్ను ఎంతో ప్రేమగా చూసుకునేది. అందరూ ఎంతో సంతోషంగా ఉండేవారు. పిల్లలు, ఈ కథలో నీతేంటంటే, మనం దుర్బుద్ధితో చేసే పనులు మనకే చేటు చేస్తాయి. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా? ఈలోగా మేము మీకోసం బోలెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి, టాటా.